ఈరోజు సీతారామరాజు అని మాకు తమ్ముళ్ళు అంటాడు. గట్కేశ్వర రాజాగోరి గారు ఉన్నారు కదా, ఆయన దగ్గర పరిచయం అయినాడు. ఆయన శిష్యుడు అనమాట. ఈరోజు అమ్మవారి దర్శనానికి అయితే వచ్చినారు. ఈరోజు శుక్రవారం పూజ అయితే చేసిన అక్కచెల్లెమ్మల అమ్మకి అమ్మ పాతాళ భైరవ అమ్మవారు, కాలభైరవ స్వామి, దశమహాకాళి, శ్మశానకాళి, ముత్యాలమ్మ, వారాహిమాత, ప్రత్యేగిమాత, పాండవకాళి అందరూ ఉంటారు. ఏం చెప్తున్నానంటే ఈరోజు పాతాళ భైరవి ఎక్కడ ఉందో తెలిసిన ఇండియాలో ఎక్కడా లేదు. ఒక్క బ్రాండెడ్ నారాయణ దగ్గర మాత్రమే విగ్రహ రూపంలో ఉన్నది. పాతాళ భైరవిని కొలిచేటోళ్ళు ఎవరు లేరు. పూర్వం ఎవరు కొలుస్తూ ఉన్నారు ఋషులు వాళ్ళు. ఇప్పుడైతే కొలిచే వాళ్ళు మానవ జీవులు ఎవరు లేరు అనమాట. పాతాళ భైరవి అనేది ఆమె ఉగ్ర రూపము. కాళీమాతలో మోస్ట్ డేంజరస్ అవతారము, డేంజరస్ రూపం అంటే మా పాతాళ భైరవి అమ్మవారు. ఆమె అనుగ్రహం ఎట్లో నాకు దొరికింది కాబట్టి అక్క చెల్లెల ఆశీస్సుతో నేను పూజలు చేసుకుంటూ నా సంతోషం అంతా ఇక్కడే ఉంటుంది అనమాట. నా సంతోషం ఎక్కడ ఉండదు. ఈ రూమ్లో మాత్రం అమ్మవారు మాత్రం పూజ చేసుకుని షాప్కి వెళ్ళిపోతాను. అక్క చెల్లెమ్మలు కూడా అనుగ్రహం ఉండాలా, ప్రతి ఆడపడుచు బాగా నిండు నూరేళ్ళు సౌభాగ్యాలతో ఉండాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుంటున్నాను. ప్రతి ఆడపడుచుకి అమ్మ ఆశీర్వాదం ఉండాలా. శుక్రవారం ప్రతి ఆడపడుచు బాగా ఆనందంగా కలకలాడాలని చెప్పేసి కోరుకుంటాను. అలాగే హైదరాబాద్ మన రాజా గోరి శిష్యుడు వచ్చినారు. పిల్లడు మన తమ్ముళ్ళ అంటాడు. గట్కేశ్వర పరిచయం అయినారు. అమ్మవారి దర్శనం చేస్తుంటే రాత్రి గంటలు వచ్చినాడు. ఈరోజు నాకు చాలా సంతోషం ఉంది. ఓకే, అమ్మవారి దర్శనం చేసుకున్నాము. అక్క చెల్లెములు అమ్మ ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని చెప్పి, మీ ఆశీస్సులు ఆడపడుచుల ఆశీస్సులు తమ్ముడికి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఉంటాను.